హాయ్ ఆల్, యాజ్ యూ ఆల్ నో మనము నా సొంత మేకింగ్ కంటే కూడా కస్టమైజేషన్స్ ఎక్కువ తీసుకుంటాను అని. సో ఒక కస్టమర్ వచ్చేసి ఈ పీస్ని ఆర్డర్ చేశారండి కస్టమైజ్ చేయమని. అంటే ఇయర్ రింగ్స్ లేకుండా తను వేరే ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా తీసుకున్నాను. సరోస్కి పర్ల్స్, గోల్డ్ బాల్స్, 8 mm సరోస్కి పర్ల్స్తో తీసుకున్నాను. కప్స్ అండ్ ఆ కప్స్తో కూడా చాలా స్ట్రగుల్ ఉంటుంది. అండ్ కట్టుతీగ అన్నీ తీసేసుకొని ట్రేలో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఏంటి అని అంటే అటాచ్ అయ్యి వస్తాయండి. ఎట్ ద టైమ్ ఆఫ్ పాలిష్ అతుక్కొని వస్తాయన్నమాట కొన్ని. సో వాటిని మామూలుగా అయితే స్టార్టింగ్లో గోరుతో తీసేవాళ్ళం. తర్వాత ఏదో ఐడియా అనమాట, మనం మేకింగ్ చేస్తూ ఉంటే ఒక్కొక్కటిగా మనకు ఐడియాస్ వస్తాయని అంటారు కదా. అలాగా మా సొంతంగా వచ్చిన ఐడియా ఏంటి అని అంటే ఒక సూదితో గట్టిగా అనేస్తే మొత్తం ఊడిపోవడం లాగా జరిగినాయి అనమాట. సో ఇలా మేము ఫాస్ట్గా తీసేసుకుంటాము. వీటిని ఇలా డిస్మాంటిల్ అంటే దేనికి అది సెట్ చేసుకోవాలి. ఇవి చేసిన తర్వాత ఒకటిగా నేను కుచ్చుకొని మేకింగ్ చేయడం చేస్తామన్నమాట. అండ్ ఏంటంటే మనకి ఆఫ్టర్ దాట్ ఎలా ఉంటుంది, లెంత్ ఎంత వచ్చింది ఏంటిది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇక్కడి వరకు అయితే అయిపోయిందనమాట. మనకి మేక్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. సో ఒక్కొక్క లైన్ మేక్ చేసుకోవాలి. సో నేను పైన 3 pearls ఉన్నాయనే డౌట్ రావచ్చు. దాన్ని అటాచ్ చేసేటప్పుడు 3 pearls అటాచ్ చేస్తాం అనమాట. సెకండ్ లైన్ కూడా మేకింగ్ చేసేసుకొని అటాచ్ చేసేసుకున్నాను. వీడియో తీయడం మర్చిపోయాను యాక్చువల్గా సెకండ్ లైన్ మేక్ చేసినప్పుడు. సో ఇదన్నమాట ఫైనల్ అవుట్పుట్. సేమ్ ఎగ్జాక్ట్గా కస్టమర్ ఏదైతే మనకు ఆర్డర్ చేశారో సో దాన్ని మనం ఎగ్జాక్ట్గా అవుట్పుట్ తీసుకొచ్చాను. బ్యాక్ చైన్ ఇంకా వేయలేదు, ఎందుకంటే కస్టమర్ ఇంకా మనకి లెంత్ ఎగ్జాక్ట్గా చెప్పలేదు. సో చైన్ అయితే వేసి పెట్టాను. దాన్ని నేను ఇంకా తను ఎంత లెంత్ అయితే చెప్తుందో ఆ లెంత్ ప్రకారంగా కట్ చేసుకొని బ్యాక్ హుక్ వేసేస్తే సరిపోతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ ఫ్రీ